ఇట్స్ అఫీషియల్. భారత్ కి సూపర్ కార్ వచ్చేస్తోంది. ట్రంప్ పరిచిన బాటలో భారతీయ రోడ్ల మీదకు టెస్లా కార్ పరుగులు పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యారు. భారత్లో మస్క్ కంపెనీ టెస్లా భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. టెస్లా కోసం తొలుత 26 నుంచి 43 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇందుకోసం చర్చించడానికి ఏప్రిల్లో భారత్కొస్తోంది టెస్లా టీం. పీఎంఓ అధికారులు, కీలక మంత్రులతో ఈ బృందం భేటీ అవుతుంది. దేశంలో పెట్టుబడులు, ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రదేశం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ విధానాలపై చర్చలు జరుగుతాయి. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెస్లా కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ కోసం పూణే, ఔరంగాబాద్ పోటీ పడుతున్నాయి. భారత్లో టెస్లా కార్లను తీసుకురావడానికి ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆయన కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ కూడా చేస్తున్నారు. మొన్నీ మధ్య ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు వీరిద్దరూ భేటీ అయ్యారు. తమ కార్లకు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కొన్నేళ్లుగా మస్క్ పట్టుబడుతున్నారు. దీంతో లగ్జరీ కార్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఇటీవలే 110% నుంచి 70% తగ్గించింది భారత్. దీంతో దిగుమతి సుంకం భారం $40,000 తగ్గింది.